వెల్కమ్ టు సినీ రంగం. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ టాపిక్ ఏంటంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తదుపరి సినిమా. ఇప్పటికే భారీ అంచనాల మధ్య వస్తున్న పెద్ది సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏప్రిల్ 30న ఈ సినిమా గ్రాండ్గా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే పెద్ది తర్వాత చరణ్ ఏ సినిమా చేయబోతున్నారు అన్న ప్రశ్నకు ఇప్పుడు క్లియర్ సమాధానం దొరికినట్టే కనిపిస్తోంది. మెగా అభిమానులకు మరో గుడ్ న్యూస్. పెద్ది తర్వాత చరణ్ చేయబోయే సినిమా దర్శకుడు సుకుమార్తోనే ఉండబోతోందని ఇండస్ట్రీలో బలమైన టాక్ వినిపిస్తోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన రంగస్థలం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో మనందరికీ తెలిసిందే. ఆ సినిమా చరణ్ కెరీర్లోనే ఒక మైలురాయి అయింది. ఇప్పుడు మళ్ళీ అదే కాంబినేషన్ రిపీట్ అవుతుండటంతో అభిమానుల్లో భారీ ఎక్సైట్మెంట్ కనిపిస్తోంది. ఇటీవలే సుకుమార్ చరణ్ మధ్య ఒక ముఖ్యమైన భేటీ జరిగినట్టు సమాచారం. ఆ మీటింగ్లో సుకుమార్ తన కొత్త కథను పూర్తిగా వివరంగా వినిపించారట. కథ నచ్చడంతో చరణ్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం సుకుమార్ తన టీంతో కలిసి ఈ కథను ఇంకా మరింతగా ట్యూన్ చేస్తున్నారని సమాచారం. ఈ కాంబినేషన్ ఫిక్స్ అయిందన్న వార్త బయటకు రాగానే అందరిలో ఒక పెద్ద సందేహం మొదలైంది. ఈసారి సినిమా ఏ జోనర్లో ఉండబోతోంది? గతంలో వచ్చిన రంగస్థలం పూర్తిగా ఒక గ్రామీణ నేపథ్యంలో నడిచే కథ. అందుకే ఈసారి అర్బన్ బ్యాక్డ్రాప్లో సినిమా ఉండొచ్చని చాలామంది భావించారు. కానీ సుకుమార్ ప్లాన్ మాత్రం పూర్తిగా వేరేలా ఉందట. ఈసారి జానర్ కంటే కథలోని క్యారెక్టరైజేషన్ మీదే ఎక్కువ ఫోకస్ పెట్టబోతున్నారట సుకుమార్. అంటే కథ మొత్తం ఒక బలమైన పాత్ర చుట్టూ తిరిగేలా ఉండబోతోందని తెలుస్తుంది. సుకుమార్ సినిమాల్లో క్యారెక్టర్లకు ఎంత బలం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన మొదటి సినిమా ఆర్య కూడా పూర్తిగా క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీ. అదేవిధంగా ఇటీవల వచ్చిన పుష్ప కూడా ఒక క్యారెక్టర్ చుట్టూనే తిరిగిన కథ. ఇప్పుడు అదే స్టైల్లో మరింత పవర్ఫుల్గా చరణ్ కోసం డిజైన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ సినిమాలో చరణ్ పాత్ర చాలా ప్రత్యేకంగా ఉండబోతోందట. ఇప్పటి వరకు చరణ్ చేయని ఒక కొత్త తరహా క్యారెక్టర్ను సుకుమార్ డిజైన్ చేశారని సమాచారం. ఈ పాత్రలో ఎమోషన్, యాటిట్యూడ్, ఇంటెన్సిటీ అన్నీ కలిపి ఒక మెస్మరైజింగ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఉండబోతుందట. ఇదే విషయం చరణ్కు బాగా నచ్చడంతో వెంటనే ఈ ప్రాజెక్ట్కు ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. సుకుమార్ స్టైల్లో హీరో క్యారెక్టర్ అంటే అది సాధారణంగా ఉండదు. ప్రేక్షకుల మైండ్లో చాలా రోజుల వరకు నిలిచిపోయేలా ఉంటుంది. అందుకే ఈసారి కూడా చరణ్ కోసం ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ను తయారు చేస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ గురించి అధికారికంగా ఇంకా ఏ ప్రకటన రాలేదు. కానీ పెద్ది సినిమా విడుదలైన తర్వాత ఈ ప్రాజెక్టు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉందని సమాచారం. అంటే కొద్ది రోజుల్లోనే ఈ సినిమా టైటిల్, కథ బ్యాక్డ్రాప్, అలాగే ఇతర నటీనటుల వివరాలు కూడా ప్రకటించే అవకాశం ఉంది. మరి సుకుమార్ చరణ్ కాంబినేషన్లో రాబోయే ఈ కొత్త సినిమా మరోసారి రంగస్థలం మ్యాజిక్ను రిపీట్ చేస్తుందా, లేక అంతకంటే పెద్ద సెన్సేషన్ అవుతుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి మీరేమనుకుంటున్నారు? చరణ్ సుకుమార్ కాంబోలో వచ్చే ఈ కొత్త సినిమా ఎలా ఉండబోతుందని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్స్లో తప్పక తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమా అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.